హాయ్ అండి. వెల్కమ్ టు హాల్ ఈజ్ వెల్. ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. మీరందరూ బాగుండాలని కోరుకుంటూ మేమండి అనపర్తి వచ్చామండి. మా ఊరు చిన్న షాపింగ్ పని మీదండి బయటకైతే వచ్చామండి. వెళ్ళే దారిలో అయితేనండి మీకు చూపిందామనండి. చాలా బాగుంటుందండి, పచ్చదనంగా ఉంటుందండి. అటు ఇటు కూడా చెట్లతోటండి చాలా బాగుంటుందండి రోడ్డు అయితేని. అదిగోండి చిన్న కాలువ కూడా కనిపిస్తుందండి, పంట కాలువ అండి ఇది. అలాగే అటువైపు కూడా ఒక పెద్ద కాలువ ఉంటుందండి. అనపత్తి నుంచి ద్వారపూడి వెళ్ళే రూట్ అండి ఇది. దారిలో అయితే అమ్మవారు టెంపుల్ ఉందండి, బాగుంది కదా అని చెప్పండి షార్ట్ వీడియో తీసానండి. ఈ అమ్మవారండి పైడితల్లి అమ్మవారండి. చాలా బాగుందండి, పచ్చని చెట్లు. అలాగే ఇక్కడ కూడా కాలువ అండి, గోదావరి కాలువ అనమాట అండి. రాజమండ్రి కూడా మాకు దగ్గరేనండి, ఇదే రూటు. పోతురాజు అండి, పోతురాజు స్వామి అనమాట అండి ఇక్కడ ఉన్నారు. పైడితల్లి అమ్మవారు టెంపుల్ అండి. అమ్మవారు అయితే చాలా బాగున్నారండి. కానీ ఏంటంటే ఇక్కడ ఎవరు లేరండి. అమ్మవారు తాళం అయితే వేస్తుందండి, లోపలికి వెళ్ళడానికి లేదు. నేను ఇలా బయట నుంచే తీసానండి. అమ్మవారు అయితే చాలా బాగున్నారండి, పెద్ద విగ్రహం అమ్మవారిది. తర్వాత అండి మేమైతే మళ్ళీ బయలుదేరామండి. వెళ్ళే దారిలో అయితేనండి ఇలా పెద్ద పెద్ద చెట్లు అండి, అలాగే గోదావరి అది కాలువ. ద్వారపూడి అయితే వచ్చేసామండి. ద్వారపూడి రాగానే మనకండి అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుందండి. చాలా ఫేమస్ అండి అయ్యప్ప స్వామి టెంపుల్. గుడి అయితే లోపల చాలా బాగుంటుంది. నేను షార్ట్లో పెట్టానండి, చూడండి. అంటే బయట నుంచే తీసానండి, లోపలికి అయితే వెళ్ళలేదు. అలాగే బట్టల షాపులు కూడా బాగా ఫేమస్ అండి. ద్వారపూడి బట్టల కొట్లకి అయితే వచ్చామండి. దారిలో అయితే ఇలా అటు ఇటు కూడా బట్టల షాపులు ఉంటాయండి. లోపలికైతే వెళ్తున్నామండి. ఎంట్రన్స్ అండి ఇది, ఆర్చి ఉంది కదా, లోపలికైతే వచ్చామండి. ఇక్కడ కూడా మొత్తం అంతా కూడా బట్టల షాపులేనండి. హోల్సేల్ అండి, హోల్సేల్కి ఇస్తారండి, విడిగా కూడా ఇస్తారు. పెళ్ళిళ్ళకి గట్రా అందరూ కూడా ఇక్కడే షాపింగ్ చేస్తారండి. బాగుంటాయండి బట్టలు అయితేని, అన్నీ దొరుకుతాయండి. ఇదిగోండి ఇవేనమాట బట్టల షాపులు. మేము వెళ్ళిన రోజు అయితే జనాలు మధ్యాహ్నం అండి, పెద్ద ఎవరు లేరు. ఉదయం అయితే మిగతా రోజుల్లో అయితే అసలు ఖాళీ ఉండదండి. ఈ పెళ్ళిళ్ళ సీజన్లో కూడా అస్సలు ఖాళీ ఉండదండి, చాలా రద్దీగా ఉంటుందండి. ఇంటి దగ్గర అమ్ముకోవడానికి అండి కూడా ఇక్కడ నుంచే బట్టలు తీసుకుని వెళ్తారండి. అలాగే చిన్న చిన్న వ్యాపారవేత్తలు కూడా షాపుల్లో అమ్ముకోవడానికండి ఖరీదు చేసుకొని తీసుకుని వెళ్తారండి. అన్ని వెరైటీలు కూడా ఉంటాయండి. తిప్పాని బ్రదర్స్ అండి, ఈ షాప్ అయితే ఫేమస్ ఏనండి. ఇక్కడ మగవాళ్ళ బట్టలు అయితే క్లాతులు అండి, బాగుంటాయి. అన్ని రకాలు కూడా ఉంటాయండి ఈ షాప్లోని. మేమైతే ఇక్కడ తీసుకుంటామండి, తిప్పానిలోని. మగవాళ్ళకి సంబంధించి అన్నీ కూడా ఉంటాయండి. మంచి మెటీరియల్ అయితే దొరుకుతుందండి. మేమైతే ఇంటికి వెళ్తున్నామండి. ఇదేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.